బంగారం కొంటామని షాప్కి వచ్చారు. మంచి డిజైన్లు చూపెట్టమని సిబ్బందిని మాటల్లో పెట్టారు. కట్ చేస్తే క్షణాల్లో 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలతో అక్కడి నుంచి పరారయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని ఓ గోల్డ్ షాప్లో వెలుగు చూసిన ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. సంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. బంగారం కొంటామని షాప్కి వచ్చిన మహిళలు రెప్పపాట్లో 10 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలని ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే శనివారం సాయంత్రం జహీరాబాద్లోని ఒక గోల్డ్ షాప్కి బంగారం కొందామని బుర్ఖాలు ధరించిన 4 మహిళలు వచ్చారు. ముక్కు పుడకలు చూపించాలని సదరు షాప్ సిబ్బందిని అడిగారు. దీంతో షాప్లో ఉన్న సిబ్బంది వాళ్ళకి అక్కడ ఉన్న డిజైన్లను చూపించడం మొదలుపెట్టారు. ఇలా ఆ మహిళలు మాటలలో దుకాణ సిబ్బంది దృష్టిని మళ్లించారు. ఆమె వేరే డిజైన్ చూపించేందుకు వెనక్కి తిరగ్గా 4లోని ఓ మహిళ అక్కడే డెస్క్లో ఉన్న బంగారు ఆభరణాల పెట్టె క్షణాల్లో మాయం చేసింది. సిబ్బంది మళ్ళీ ఇటు తిరిగేలోపు ఆ బాక్స్ని దాచేసింది. కాసేపటికి మళ్ళీ వస్తామని చెప్పి ఆ 4 అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం షాప్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ మహిళలు షాప్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత డెస్క్లో ఉన్న బంగారు ఆభరణాల ట్రే కనిపించకపోవడంతో బంగారం కనిపించకపోవడంతో కంగారు పడిన సిబ్బంది సీసీ కెమెరాలు చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.